అందరికీ జై బాబా. జై గురు. జై గురు. Befitting a fortunate slave, carry out every command of the master without any question of why and what. About what you hear from the master, never say it is wrong, because, my dear, the fault lies in your own incapability to understand him. I am slave of the master who has released me from ignorance. Whatever my master does is of the highest benefit to all concerned. Jai Baba. జై బాబా. మీనాక్షి తెలుగులో. అందరికీ జై మెహర్ బాబా. ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలు లేకుండా అదృష్టవంతుడైన బానిసవలే నీ గురువు యొక్క ప్రతి ఆజ్ఞను పాలింపుము. గురువు నుండి వినిన దానిని ఎన్నడూ తప్పు అని అనకు. ఎందుకంటే గురువును అర్థం చేసుకోలేని నా అసమర్థత ఎందే ఆ లోపం ఉన్నది. అజ్ఞాన బంధము నుండి నన్ను విముక్తుడు చేసిన నా గురువుకు నేను బానిసను. నా గురువు ఏమి చేసినను తత్సంబంధికులందరికీ అది అత్యంత ప్రయోజనకారి అవుతుంది. హఫీజ్ తాతయ్య. జై మెహర్ బాబా. శాశ్వత ప్రీతం అవతార్ మెహర్ బాబాకి ఇన్ని జన్మములెంటికి చాలు 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 ఇన్ని జన్మములేటికి హరిదాసులుండగా ఉండిన చాలు 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 చాలు. బాబా గాడి సుమ్మిరుకు బాబు. హరిభక్తుల ఇంటే అన్నము కొనువారి వరవుడై ఉండవలెనన్న చాలు చాలు. హరిభక్తుల ఇంటే అన్నము కొనువారి వరవుడై ఉండవలెనన్న చాలు. పరమ భాగవత భవనంబుల చెడ్డ పురుదానై పుడమిన చాలు. పరమ భాగవత భవనంబుల చెడ్డ పురుదానై పుడమిన చాలు. ఇన్ని జన్మ లేటికి హరిదాస్ ఊరదా ఉండిన చాలు చాలు నేనే తక్క 2 నిమిషం సుమ్మేది. వాసుదేవుని భక్తవరుల దాసులు మున్ను రోజుల ఎంగిలి రుచిగొన్న చాలు చాలు. వాసుదేవుని భక్తవరుల దాసులు మున్ను రోసిన ఎంగిలి రుచిగొన్న చాలు. శ్రీ సతీషుని తలచిన వారి దాసాను దాసుడై ఉండదలచిన చాలు. శ్రీ సతీషుని తలచిన వారి దాసాను దాసుడై ఉండదలచిన చాలు. ఇన్ని జన్మములేటికి హరిదాసు ఉండిన చాలు చాలు చాలు. ఊరుకోవే కొంచెం. శ్రీ వెంకటేశు చూచిన వారి శ్రీపాద సేవకుడై అండజేరిన చాలు చాలు. శ్రీ వెంకటేశు చూచిన వారి శ్రీపాద సేవకుడై
అండ చేరిన చాలు ఈ విభూదాసుల హితుల పాదధూళి పావనమై సోకి బ్రతికిన చాలు ఈ విభూదాసుల హితుల పాదధూళి పావనమై సోకి బ్రతికిన చాలు ఇన్ని జన్మములేటికి హరిదాసులు ఉన్న ఊరదా ఉండిన చాలు 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 కొడితే సున్నేరే ఇన్ని జన్మములేటికి హరిదాసులున్న ఊరదా ఉండిన చాలు 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 చాలు. రైట్ అండి. సో మనము కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి సో వై గాడ్ స్పీక్స్ అనేటువంటి మాట మనము ఈ డాక్యుమెంట్ లో నేను మీకు షేర్ చేసినట్లుగా సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ వై గాడ్ స్పీక్స్ అనేటువంటి మాట ఎప్పుడైతే మనం ఈ జర్నీ చేస్తున్నప్పుడు ముఖ్యంగా ఈ గాడ్ స్పీక్స్ జర్నీ చేస్తున్నప్పుడు ఏదో ఒక సందర్భంలో ఎందుకంటే ఒక విషయాన్ని ఎందుకంటే మనకి ఈ రోజు కొన్ని బాబా చెప్పబోయే కొన్ని విషయాల్లో అసలు ఎందుకు చదవాలి ఈ గాడ్ స్పీక్స్ అనేటువంటిది ఎందుకు చదవాలి అనేటువంటి క్లారిఫికేషన్ అంత డీప్ గా ఇవ్వడానికి కారణం ఏంటి అంటే ఇక్కడ సాధారణంగా ఒక మనిషి ఒక ఆధ్యాత్మికంగా ఎదగాలన్నా ఆధ్యాత్మికమైన అవగాహన తెచ్చుకోవాలన్నప్పటికీ కూడా వాటికి మూల కారణం ఏమై ఉండాలంటే సంస్కారములే. ఎందుకంటే గత అవతారాల్లో కానీ ఎప్పుడు చెప్పనటువంటి ఇంత లోతైన విషయాలు ఒక అవతార పురుషుడైన మెహర్ బాబాని మనకి యోగంలో అందించడం జరిగింది. అందుకే అవతారుడు చెప్పిన మాట కూడా నేను చెప్పే ప్రతి మాట నేను ఇచ్చే ప్రతి వివరణలన్నిటికీ కూడా మూలము పునాది ఆధారము సంస్కారములే. కాబట్టి నీకు ఏదైనా నీకు అర్థం కావటం లేదు అంటే సంస్కారములే, నీకు అన్ని సక్రమంగా అర్థమవుతోంది అంటే సంస్కారములే, అన్నిటికీ సంస్కారాలే సంస్కారాలే సంస్కారాలే. కాబట్టి ఇటువంటి సంస్కారాలు అనేటువంటి మాట తీసుకున్నప్పుడు ఒక ప్రాథమికంగా దాని గురించి లోతుల్లోకి వెళ్ళడానికన్నా ముందు అంటే మనలందరినీ కూడా కాస్త ఆ సంస్కారాలకి సంబంధించినటువంటి లోతుల్లోకి తీసుకెళ్ళడానికన్నా ముందు ఒక ప్రాథమికంగా మెహర్ బాబా 2 విషయాలు చెప్పడం జరిగింది. ఏంటి ఆ 2 విషయాలు అంటే ఆధ్యాత్మిక మార్గానికి సహకరించే సంస్కారములు. 2 విషయాలు చెప్పాడు అవుతాడు ప్రాథమికంగా. ఎందుకంటే నీకు ఐడియా కోసం దాని కొంచెం లోతులోకి వెళ్ళడానికన్నా ముందు ఫస్ట్ ఈ అవగాహన తెచ్చుకోనాడు అవుతాడు. అంటే మొట్టమొదటిది ఏంటి, ఎటువంటి సంస్కారాలు అంటే ఆధ్యాత్మిక మార్గానికి సహకరించే సంస్కారములు. రెండవది ఆధ్యాత్మిక మార్గానికి సహకరించని సంస్కారములు. 2 ఉన్నాయని చెప్పాడు అవుతాడు ఫస్ట్ చెప్పిన మాట. అంటే మొట్టమొదటిది ఫస్ట్ సహకరించే సంస్కారములు సహకరించని సంస్కారములు ముఖ్యంగా ఆధ్యాత్మిక మార్గానికి. కానీ ఈ ప్రయాణం ఎటువంటిది అంటే ఈ 2 సంస్కారములలో 2వ వర్గానికి చెందినటువంటి సహకరించని సంస్కారముల యొక్క పాత్ర అతి వేగంగాను అతి లోతుల్లో ఉంటుందని అవుతాడు. ఎందుకంటే ఈ గాడ్ స్పీక్స్ మనం జర్నీ చేస్తున్నప్పుడు ముఖ్యంగా ఎందుకంటే ప్రపంచం నుండి ఆలకించడానికి సాక్షాత్ భగవంతుడు మాట్లాడుతున్నప్పుడు ఆలకించడానికి డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే ఎవరి గురించి అయినా లోకంలో మనం మాట్లాడుతున్నప్పుడు మనం అంటే ఇన్ ద సెన్స్ నాబోటి వాడు, సో నాబోటి వాడు ఆలోచిస్తున్నప్పుడు ఆలకిస్తున్నప్పుడు ఈ ప్రపంచం పట్ల ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు ప్రపంచం నుండి ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు ప్రపంచం గురించి మాట్లాడుతున్నప్పుడు అది ఆలకించడానికి సహకరించే సంస్కారములు సరిగ్గా భగవంతుడు మాట్లాడుతున్నప్పుడు ఆ సంస్కారాలు అనేది ఇక్కడ సహకరించదు. ఏమైపోతుంది, వెంటనే ఉన్నట్టుండి వ్యతిరేకమైపోతుంది. ఎందుకు మనకి ఇవన్నీ కూడా ఇవి అవసరమా, ఇంత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందా, ఇక్కడికి దీనికన్నప్పటికీ మనం లోకంలో పని చేసుకోవచ్చు కదా, అంత శ్రద్ధ ఇక్కడ అవసరమా, టైం అవసరమా, ఎనర్జీ అవసరమా అనే విధంగా సహకరించని సంస్కారముల యొక్క పాత్ర అనేది చాలా ఎక్కువగా ముఖ్యంగా ఆధ్యాత్మిక మార్గంలో ఉంటుంది అనేది అవతార పురుషుడి యొక్క ప్రేమపూర్వకమైనటువంటి మౌన వాక్యము.
కాబట్టి మనము ఇప్పుడు ఆలకించబోయే అవతాడు చెప్పేటువంటి ఈ 10 పాయింట్లు ఏవైతే ఉన్నాయో దాన్ని ఆలకించడానికన్నా ముందు మనము మన యొక్క ఎవరి మనసులను, ఎవరి సంస్కారాలను ఏ విధంగా సిద్ధపరచుకోవాలి అంటే భవిష్యత్తులో, అంటే రేపు, అంటే తర్వాత కాలంలో మనం రేపు ఆలకించబోయే మాటలన్నిటిని కూడా ఇప్పుడు ఇక్కడే కొంచెము అంతర్గతంగా ఈ మనసుని కాస్త సిద్ధపరచుకోవాలి. ఎలా సిద్ధపరచుకోవాలి? ఒక్కటే మాట, ఏమి లేదండి. రేపు ఏ సందర్భంలో అయినా, ఎటువంటి సంఘటనలో అయినా, ఎటువంటి కాలంలో అయినా, ఎటువంటి పరిస్థితిలో అయినా మనస్సు అనేటువంటిది ఎప్పుడైతే ప్రశ్నించినప్పుడు మనసే ప్రశ్నిస్తుంది. అవతాడు ఎప్పుడు చెప్తాడు, మనసుకున్నటువంటి అతి ముఖ్యమైన స్వభావం ఏంటంటే అన్నిటినీ ప్రశ్నించడమే. అందుకే మనకి హఫీజ్ చెప్పినటువంటి ఫస్ట్ కప్లెట్ లోని, ఎందుకంటే మెహరాబాద్ కి ఎవరినైతే అవతార పురుషుడు పిలిపించుకున్నప్పుడు ఆ సమాధి దగ్గర ఆయన బోడోన్ అయినప్పుడు ఆయనకి ఆ వ్యక్తికి ఉన్నటువంటి ఒక సంబంధాన్ని గుర్తించిన తర్వాత, గుర్తు చేసిన తర్వాత, అంటే ఎటర్నల్ బిలవెడ్ అని గుర్తు చేసిన తర్వాత ఏం జరుగుతుంది? తర్వాత దర్శనం అనేటువంటి బాబాని కలిసిన తర్వాత బయటకు వచ్చి ఏం చేస్తాడంటే తన బాబా గదిలోకి పిలిపించుకుంటాడు. అది బాబా గది కన్నా నా దృష్టిలో అదొక బాబా మది. మీ పక్కన బాబా రూమ్ ఉంటుంది, అక్కడికి అవతారుడు పిలిపించుకొని, ఓకే ఇప్పుడు నేను పిలిపించాను కదా, వచ్చావు కదా, వచ్చిన తర్వాత నీకు నాకు మధ్య ఉండేటువంటి సంబంధం గుర్తించావు కదా, ఎందుకంటే నేను మాత్రమే నీకు ఏకైక శాశ్వత ప్రియతముడిని. అందుకే మనకి సమాధి పైన టాప్ మోస్ట్ లో ఉన్నటువంటి పదం ఏంటి అంటే ఎటర్నల్ బిలవెడ్. కాబట్టి నేను మాత్రమే నీకు, అది గుర్తించడానికి, అది గుర్తు చేయడానికేరా నేను అక్కడి నుంచి ఇక్కడ పిలిపించుకున్నాను. తర్వాత బాబా మదిలోకి తీసుకెళ్లిన తర్వాత అప్పుడు బాబా ఏం కోరుకుంటాడంటే, నేను నీ జీవితం నుండి ఏదైతే కోరుకుంటున్నానో ఈ 3 మాటల్లో చెప్పాను. కాబట్టి ఆ హఫీజ్ చెప్పినటువంటి ఆ 3 మాటలు ఏమిటి అంటే, అవతార్ మెహర్ బాబా అనేటువంటి నా తండ్రి నా నుండి ఏం కోరుకుంటున్నాడు, ఎలా ఉండమంటున్నాడు అనేది 3 మాటల్లో అక్కడ హఫీజ్ ద్వారా లోకానికి అవతార పురుషుడు అందించడం జరిగింది. అందులో ఉన్నటువంటి మొట్టమొదటిది ఏం చెప్పాడు క్లియర్ గా, ఎందుకు ఏమిటి అనే ప్రశ్నలు లేకుండా. ఎందుకు ఏమిటి అనే ప్రశ్నలు లేకుండా, ఎందుకంటే అదృష్టవంతుడైన బానిసల గురువు యొక్క ప్రతి ఆజ్ఞను పాలించండి అంటే హఫీజ్ చెప్తున్నాడు. ఎవరైతే ప్రియతమ్ముడిలో లీనమవ్వాలనుకుంటున్నారో, ఎవరైతే ప్రియతమ్ముడికి దగ్గర అవ్వాలనుకుంటున్నారో, ఎవరైతే ప్రియతమ్ముడైనటువంటి భగవంతుడికి ఆయన ఇష్టానుసారం నడుచుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే తమ జీవిత పరమార్థాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారో, అలాంటి వాళ్ళకి హఫీజ్ చెప్పేటువంటి ఒక సజెషన్ ఏంటి అంటే చెప్తున్నాడు. కాబట్టి గురువు ఏదైనా చెప్పినప్పటికీ, గురువు చెప్పిన ప్రతి మాటని నువ్వు ఎలా పరిపాలించాలి, ఎలా నువ్వు దానిని క్యారీ చేయాలి, దాన్ని ఎలా మొయ్యాలి అంటే ఈ 2 కూడా ఎట్టి పరిస్థితిలో, అంటే చీమ కుట్టడం నుండి చావడం వరకు ఈ 2 దశలలో ఏనాడు ఎక్కడ ఏ స్థితిలో కూడా ప్రశ్నించకు అనే మాట ఫస్ట్ చెప్పడం జరిగిందండి. కాబట్టి ఇక్కడ మనం అదే మాట్లాడుకుంటున్నాం, ఇక్కడ అదే చెప్తున్నాడు అవుతాడు. వై గాడ్ స్పీక్స్ అనేటువంటి ప్రశ్న ఏదొక సందర్భంలో గనక ఎవరి మనసు గనక ప్రశ్నించినప్పుడు దానికి నువ్వు లోబడకుండా దానికి సరైన సమాధానం నువ్వు చెప్పగలిగితే, ఆ సమర్థత నువ్వు తెచ్చుకోగలిగితే అక్కడ అవతార పురుషుడైన మెహర్ బాబా సంతోషపడతాడు. ఎస్, వీడు నా మాట వింటున్నాడు కాబట్టి వీడితో నా మాటలు కొనసాగిస్తాను అనేటువంటి ఒక స్పష్టత తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి మనము ఎవరి మనసులని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అంటే, సో రేపు చెప్పబోయేటువంటి, అంటే ఇప్పుడు ఇంకొక క్షణంలో మనకి మొదలవబోతోంది ఫస్ట్ పాయింట్ మనకు అవుతాడు చెప్పబోతున్నాడు. సో అక్కడ పాయింట్ కన్నప్పటికీ మన మనసులని ఎలా రేపు ఎక్కడైనా కూడా వై గాడ్ స్పీక్స్, ఎందుకు అని మనసు ప్రశ్నించినప్పుడు ఎందుకు గాడ్ స్పీక్స్, ఓ మనసా ఎందుకు గాడ్ స్పీక్స్ అని మనసుకి సమాధానమిచ్చి సమాధానపరిచి అటువంటి సమర్థత ప్రతి సాధకుడు లేకపోతే ప్రేమికుడు కలిగి ఉండాలి. ఇది మనసుని సిద్ధపరచుకోవడము, ఇది మనసుని ఆధ్యాత్మికంగా ఎదగడానికి మనసుని సిద్ధపరచుకోవడము,
ఇది మన జీవిత పరమార్థం ఏదైతే ఉందో అది పరిపూర్ణం చేసుకోవడానికి మనసుని సహాయకారిగా మలుచుకోవడము. కాబట్టి ఎప్పుడైనా కూడా భవిష్యత్తులో కానీ ఎప్పుడైనప్పటికీ కూడా ఎక్కడైనా వై మెహర్ బాబా ఎందుకని చెప్పిన, ఎందుకు మెహర్ బాబా అంటే ఎందుకు అని ప్రశ్నిస్తే, కానీ నువ్వేం చెయ్యాలి, నీ మనసుని ఎందుకు మెహర్ బాబా, ఇందుకోసం నేను మెహర్ బాబా ఎందుకు కావాలి నాకు అని. అదే విధంగా వై గాడ్ స్పీక్స్ అని రేపటి ప్రశ్నించినా కూడా, సో ఎందుకు గాడ్ స్పీక్స్ నాకు కావాలి, నాకు భగవంతుడి మాటలు కావాలి, భగవంతుడు చెప్పిన జీవితం కావాలి అనేటువంటి సమాధానం గనక నీ మనసుకి ఇచ్చి ఆ విధమైన సమర్థత గనుక నువ్వు కలిగి ఉండగలిగితే ఖచ్చితంగా అదే నీ చివరి జన్మ ఈ భూమి మీద అన్నాడు అవతార పురుషుడు. అది బల్లగుద్ది చెప్పాడు అవతారు. సో అప్పుడు నీకు జీవిత పరమార్థము ఎటువంటి సమాధానం పొందడానికి నువ్వు ఈ చావు పుట్టుకుల పరంపరలో ఈ సంసార చక్రంలో తిరుగుతున్నావు, అటువంటి ఆన్సర్ అనేటువంటిది నీకు ఈ జన్మలో ఇక్కడే ఈ శరీరంలోనే నేను నీకు ప్రాప్తింప చేస్తాను. సో ఎప్పుడైతే నీకు ఆ విధంగా ప్రాప్తింప చేసినప్పుడు నీకు మళ్ళీ ప్రకృతితో పని లేదు. సో ఈ విషయం అనేది కాస్త ఎవరి మనసులకు వాళ్ళు అంతర్గతమైనటువంటి సంసిద్ధత అనేది తయారు చేసుకోగలిగితే మనము దీనిని చివరి వరకు, ఎందుకంటే నా వ్యక్తిగతమైనటువంటి అనుభవం వలన నేను నేర్చుకున్న విషయం ఏంటి అంటే, గాడ్ స్పీక్స్ అనేటువంటిది ఒక 280 పేజీల పుస్తకం అనో, లేకపోతే అది ఇంగ్లీష్ భాషలో ఉందనో, లేకపోతే అందులో కొన్ని విషయాలు చాలా కష్టంగా ఉందనో అనే భావన నాకు అనిపించలేదండి. నా వ్యక్తిగతమైన అనుభవం మాత్రమే. సో గాడ్ స్పీక్స్ అనేటువంటిది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అంటే, కేవలము పుస్తకం కంప్లీట్ చేసేస్తేనో, లేకపోతే పేజెస్ రెఫర్ చేస్తేనో, పేజెస్ తిప్పేస్తేనో, లేకపోతే 280 పేజీలు తిప్పేస్తే అయిపోతుందా అంటే కాదండి. ఎందుకంటే నా వరకు నేను నేర్చుకున్న విషయాలు, నేను నేర్చుకుంటున్న విషయాలు, నేను అర్థం చేసుకుంటున్న విషయాలు ఏంటి అంటే, సో నేను భగవంతుడిగా వచించనంత వరకు, ఎందుకంటే నేను వచించాలి. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా నన్ను అడిగితే నువ్వెవరు నన్ను అడిగితే నేనేం చెప్తాను, నేను హరిప్రసాద్ అని చెప్తానండి. కాదండి, ఎవరైనా రేపు నన్ను అడిగితే నువ్వు ఎవరు అంటే నేను భగవంతుడు అని అనుభవపూర్వకంగా చెప్పగలిగేంత కాలం వచ్చేంత వరకు ఈ గాడ్ స్పీక్స్ అనేటువంటిది పూర్తి కాదు. కాబట్టి ఒక మాటలో చెప్పాలి అంటే, నేను భగవంతుడిగా వచించనంత కాలం ఈ గాడ్ స్పీక్స్ అనేది ఎన్నడూ పూర్తి కాదు. సో ఇది ఈ యొక్క క్లారిఫికేషన్స్ తో సో మనకి అవతాడు ఏదైతే చెప్తున్నాడో ఆలకించే ప్రయత్నం చేద్దాము శ్రద్ధతో. ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న విషయం అండి, మరొక విషయం చూద్దామండి. ఇంకొంచెం ఒక చాలా చిన్న విషయమే, కానీ చెప్పడానికి చిన్నదిగానే ఉంటుంది, కానీ అది చాలా అగాధమైన ఒక సముద్రం అంతా లోతుల్లో ఉన్నంతగా అగాధం అంతా ఒక లోతులో ఉన్నంత సూక్ష్మమైనటువంటిది. అసలు పట్టుకుందామన్న దొరకనటువంటి విషయం ఏంటి అంటే రెండు విషయాలు చెప్పాడు. అందుకే నేను ప్రతి స్లైడ్ లో 2 మాటలు గుర్తు చేస్తున్నానండి. 2 మాటలు మీరు ప్రతి స్లైడ్ లో చూస్తే, ఎందుకంటే అవతారుడు ఇక్కడ చేసే పని ఏంటి అంటే ఇంకొక మాట ఇక్కడ మీకు అందరికీ నేను మనవి చేసే విషయం ఏమిటి అంటే, ఇది కష్టం కాదండి. నెంబర్ 1, ఇది కష్టము కాదండి. ఎందుకంటే కష్టము అంటే గాడ్ స్పీక్స్ అర్థం చేసుకోవడం కష్టం, చదవడం కష్టము, దానిని అర్థం చేసుకోవడం కష్టం అనేటువంటి మాటని వీలైనంత వరకు ఈ క్షణం తీసేస్తే బెస్ట్ అండి. ఎందుకంటే కష్టం ఎప్పుడు వస్తుందండి, కష్టం అనేది ఎప్పుడు వస్తుంది అంటే, లోపల ఉన్నటువంటి మనసు చేత తయారైనటువంటి ఆ సంస్కారాలు ఏం చేస్తుందంటే, నువ్వు కర్తవి, నువ్వే అన్ని చేస్తున్నావు అనేటువంటి ఆ సంస్కారాలు ఈ యొక్క మనసుకి కమాండ్ ఇస్తున్నంత వరకు, ఓహో అన్ని నేనే చేస్తున్నాను కదా, కాబట్టి నేను కష్టపడుతున్నాను, నేను శ్రమిస్తున్నాను, కాబట్టి ఇవన్నీ కష్టమే అనిపిస్తుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్, ఇక్కడ ఎవ్వరు అవతార్ మెహర్ బాబా తప్ప ఎవ్వరు కర్తలు కారు. ఇక్కడ ఎవరు ఏమి చేయడం లేదు, ఇక్కడ ఎవరు శ్రమించడం లేదు, ఇక్కడ ఎవరు కష్టపడటం లేదు. అసలైన కష్టం, అసలైన శ్రమ ఈ యొక్క పరబ్రహ్మ స్థితి నుండి అవతరించినటువంటి ఈ సృష్టికర్తది, ఈ యొక్క
ఆ పరమాత్ముడిది ఈ యొక్క సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవరాశితో కూడా కనెక్ట్ అయినటువంటి గురువు ఆత్మది. కాబట్టి ఇక్కడ అందుకే అవతారుడు వెళ్ళడానికన్నా ముందు 2 విషయాలు చాలా స్పష్టపరుస్తున్నాడు అండి. దయచేసి కాస్త దాన్ని శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేద్దాం. 2 విషయాలు ఏం చెప్తున్నాడు? ఇక్కడ 2 పాత్రలు ఉన్నాయి. నేను సూత్రధారి అంటున్నాడు అవతాడు, నాతో అంటున్నాడు అండి. అంటే వ్యక్తిగతంగా తీసుకుంటే నేను సూత్రధారి కాబట్టి సూత్రధారిని కాబట్టి నా పాత్ర ఏంటో తెలుసా? నా పాత్ర చెప్తాను. సూత్రధారిగా నా పాత్ర చెబుతాను, పాత్రధారిగా నీ పాత్ర చెబుతాను. ఇది కాస్త శ్రద్ధగా ఆలోచించున్నాడు అవతాడు. కాబట్టి సూత్రధారి అయినటువంటి అవతారం మెహర్ బాబా యొక్క పాత్ర ఏంటి అంటే ఒక్కటే చెప్తున్నాడు అండి, మాట్లాడే శ్రమ నాది. కాబట్టి ఇది పుస్తకం నువ్వు చదువుతున్నావు, కష్టపడిపోతున్నావు అనుకో, ఇది మాటలు అంతే. గాడ్ స్పీక్స్. ఎందుకంటే భగవంతుడు మాట్లాడుతున్నప్పుడు చదవడం కాదు, ఆలకించడం మాత్రమే ఉంటుంది. గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. కాబట్టి రెండోది ఏంటి అంటే ఒక పాత్రధారిగా నీ పాత్ర ఏంటి అంటే ఆలకించే శ్రద్ధ నీది. ఇది బాగా గుర్తు పెట్టుకోవాలండి. ఆలకించే శ్రద్ధ నీది. ఈ 2 విషయాలు కాస్త గుండెల్లో పదిలంగా దాచుకునే ప్రయత్నం చేద్దామండి. రెండేలండి, ఇంకేం లేదండి. మాట్లాడేటువంటి వాడిది యాక్చువల్ గా శ్రమ, ఆలకించే వాడిది అంటే నా నుండి ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అంటే శ్రద్ధ. ఏమీ లేదురా, నువ్వేం కష్టం లేదు, నేనేం బండలు మోయమని చెప్పడం లేదు, నేనేం తపస్సు చేయమంటం లేదు, నేను ఉపవాసాలు చేయమంటం లేదు, నేను అక్కడికి వెళ్ళమంటం లేదు, ఇక్కడికి వెళ్ళమంటం లేదు, నువ్వేం కష్టపడాల్సిన అవసరమే లేదురా. అలా కూర్చొని ఆలకించు. కానీ ఎలా ఆలకిస్తావు? శ్రద్ధతో ఆలకించరా. ఎలా ఉండాలి ఆ శ్రద్ధ? నీ చుట్టూ ఉన్న పరిసరాలని మైమరిపించేలా ఉండాలి. గుర్తు పెట్టుకో. నేను ఎటువంటి శ్రద్ధ కోరుకుంటున్నానో తెలుసా? నీతో నేను 1 నిమిషం మాట్లాడినా, 1 గంట మాట్లాడినా, 1 సెకండ్ మాట్లాడినా నీ నుండి నేను కోరుకునే ఎటువంటి శ్రద్ధ ఉండాలి అంటే నీ చుట్టూ పరిసరాల్ని మైమరిచిపో కాసేపు. సార్ ఇప్పుడు వినపడిస్తాం సార్. గుడ్. ఓకే రైట్. సో కాబట్టి మీకు కింద చెప్పినటువంటి ఆ పాయింట్ కూడా జస్ట్ నేను మీకు కొంచెం కాస్త గుర్తు చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే అందులో చెప్పిన మాట, ఎందుకంటే సత్సంగం అంటే ఎలా ఉండాలి అంటే మనం చేసే సహవాస్ కానివ్వండి, మెహరోపాసనం కావండి, ఏ మాట పెట్టుకున్నప్పటికీ కూడా, ఏ పదం వాడినప్పటికీ కూడా ఇక్కడ గుర్తుంచాల్సినటువంటి విషయం ఏంటంటే ఏది చేసిన సత్సంగమే. సో సత్సంగం అంటే ఏం జరుగుతుంది, దాని యొక్క ముఖ్య ప్రయోజనం ఏంటి అనేది జస్ట్ ఎందుకంటే ఒక మానవ జన్మ గురించి 4 మాటలు చెప్పారు మనకి భజగోవిందంలో ఆదిశంకరాచార్య. అంటే మైనర్ అవతార్, మనం కరెక్ట్ గా తీసుకుంటే మైనర్ అవతార్ అయినటువంటి ఆదిశంకరాచార్య. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ అనే విషయం. ఎందుకంటే ఈ క్షణం నుండి, ఎందుకంటే మనం రేపు చేయబోయేటువంటి ఈ మెహరోపాసనంలో కూడా ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఎంతగా చెయ్యాలి అంటే మెహరోపాసనం అనేటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే సత్సంగ యొక్క ముఖ్య ఉద్దేశం అనే మాట మనం మాట్లాడుకున్నప్పుడు ఫస్ట్ ఆదిశంకర్ చెప్పిన మాట మనం కాస్త చూస్తే ఏం చెప్తున్నారంటే అక్కడ మనకి క్లియర్ గా వచ్చి సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ ముక్తి అన్నాడు ఆదిశంకరాచార్య. జస్ట్ 4 మాటలు అండి. అంటే బతికుండగానే ఎప్పుడో బాడీ డ్రాప్ చేశాకో తర్వాత వచ్చేటువంటిది ముక్తి కాదు. నువ్వు బ్రతికున్నప్పుడే అవతాడు ఎప్పుడు చెప్తూ ఉంటాడు అంటే లిబరేటెడ్ అని కాకు. ఎందుకంటే అది నువ్వు ఉన్నప్పుడు అనుభవించే విధంగా ఎలా ఉంటుంది, అది ఆ ముక్తి అనేది ఎలా ఉంటుంది. ఎందుకంటే ఏ విధంగా కర్మ చేస్తూ కర్మకి అంటుకోకుండా, సో కర్మకు అంటుకోకుండా, అది కర్మ కాకుండా కర్మ నుంచి అకర్మ చేసేలాగా యాక్షన్ టు ఇన్యాక్షన్ అంటాడు అవుతాడు. అది ఎలా చేయగలుగుతాము అంటే అది ఇంపార్టెంట్. ఎందుకంటే సత్సంగ్ యొక్క ముఖ్యోద్దేశం అంటే నిస్సంగత్వం. నిస్సంగత్వం అంటే డిటాచ్మెంట్ అండి. డిటాచ్మెంట్ ఇది బాగా అర్థం కావాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఎవరి మాటలు అయితే ఆలకించబోతున్నామో ఆ మాటల్ని శ్రద్ధతో ఆలకిస్తే తప్ప అంటే నిస్సంగత్వం వచ్చేంత వరకు సత్సంగం చేయాలి. లక్ష్మి గారు జగన్నాథం గారి తాలూకు వాళ్ళ నాన్నగారు చనిపోతే హాస్పిటల్కి ఇచ్చారు. బాడీ పొడుగ్గా లావుగా ఉంటాడు.
అదే లక్ష్మి లక్ష్మి గారు చెప్పండి. లక్ష్మి గారు రైట్ అండి. సో కాబట్టి అది ఇంపార్టెంట్. కాబట్టి మనము సో ఇది ఇంపార్టెంట్ అంటే సత్సంగం చేసే ప్రతి సాధకుడు, మెహరోపాసనం చేసే ప్రతి ప్రేమికుడు గుండెల్లో పదిలంగా దాచుకోవాల్సిన విషయం అది. కాబట్టి ఇక్కడ మనకి సత్సంగాలు ఉండవు, సహవాసులు ఉండవు, మెహరోపాసనాలు ఉండవు. నువ్వు చేసేటువంటి జన్మలో ఒకే సత్సంగం చేస్తావు, ఒకే మెహరోపాసనం చేస్తావు, ఒకే ఒక సహవాస చేస్తావు. కాబట్టి ఆ సహవాస అనేటువంటిది మాత్రమే. అందుకే అవుతాడు ఇప్పుడు ఒక మాట చెప్తాడండి ఒక సంఘటనలో, బాబా నేను మెహరాబాద్కి చాలా సంవత్సరాల నుండి వస్తున్నాను, చాలా నువ్వు కండక్ట్ చేసే సహవాసులకి అన్ని అటెండ్ అవుతున్నాను. ఈ బాబా ఫిజికల్ గా ఉన్నప్పుడు అండి జరిగిన సంఘటన. అన్నప్పుడు అతను చాలా కాలం నుంచి వస్తున్నాడు, చాలా సంవత్సరాల నుంచి, చాలా అతను లెక్క పెట్టుకున్నాడు కూడా ఎన్ని సహవాసులు వెళ్ళాను నెంబర్ తో పాటు గుర్తు పెట్టుకొని ఒకసారి బాబా దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఏదో అడుగుతూ ఉన్నాడు. ఏదో ఒక సందర్భం వచ్చినప్పుడు అడుగుతున్నప్పుడు అదే తన బాధలు చెప్తున్నాడు, ఒక సాంసారికమైన బాధలు, అంటే తన యొక్క ఒక వ్యక్తిగతమైన సమస్యల గురించి అన్నప్పుడు అవతడేం చెప్పాడంటే, ఏం లేదు నా సత్సంగానికి ఒకసారి రా, నా సహవాసులు కొంచెం గడుపు అన్నాడు. అన్నప్పుడు వెంటనే అదేంటి బాబా అలా అంటావు, ఏదేంటి ఇన్ని సంవత్సరాల నుండి చూడు నేను లెక్క పెట్టాను చూడు, ఇన్ని సహవాసులకు వచ్చాను, నేను నీ దగ్గరకు వచ్చాను అన్నప్పుడు వచ్చినప్పుడు వెంటనే అవతాడు ఏమన్నాడు తెలుసా అండి, అవునా నువ్వెప్పుడు వచ్చావు నాకు తెలియకుండా నా సహవాసుకు అన్నాడు. నాకు తెలియకుండా నా సహవాసుకు నువ్వు ఎప్పుడు వచ్చావు? ఓ అలా అనుకుంటున్నావా? నువ్వు సహవాసుకు వచ్చిన ప్రతిసారి నువ్వేం చేస్తున్నావు అక్కడికి వచ్చి? నువ్వు ఇంట్లోనూ ప్రపంచంలోనూ వ్యాపారం చేస్తున్నప్పుడు అక్కడ ఎలాగైతే నడుచుకుంటున్నావో ఇక్కడ కూడా అలాగే నడుచుకుంటున్నావు. ఏ మనసు అయితే ఇబ్బంది పెడుతోందో నీకు ప్రపంచంలో, నా సమక్షంలోకి వచ్చినా కూడా అదే మనసుతో ఇబ్బంది పడుతున్నావు తప్ప, ఎప్పుడైనా నన్ను సరిగ్గా చూసావా? ఎప్పుడైనా నేను చెప్పే మాట విన్నావా? ఎప్పుడైనా నేను చెప్పినట్లు నాతో గడిపావా? ఎప్పుడైనా నేను చెప్పినటువంటి పని ఒక్కటైనా చేసావా? నీకు నువ్వు చెప్పుకుంటే ఎలా నీ సహవాసకు వచ్చాయని? నాకు తెలిసి నువ్వు ఎప్పుడు రాలేదని అడుగుతాడు. అంటే ఎక్కడో ఒక చోట, అందుకే అంటాడు అవుతాడు కూడా, నువ్వు వచ్చావని నువ్వు అనుకుంటున్నావేమో కానీ నువ్వు వచ్చావని నేను అనుకోవట్లేదు అన్నాడు అవుతాడు. అంటే ఇక్కడ ఎక్కడ జరుగుతోంది, ఎక్కడో చోట పొరపాటు అంటే నువ్వు చేసే ప్రతి సత్సంగము, నువ్వు చేసే ప్రతి సహవాసు, నువ్వు చేసే ప్రతి మెహరోపాసనం అనేది అల్టిమేట్ గా ఎక్కడికి వెళ్ళాలి? అది ఒక డిటాచ్మెంట్ కి రావాలి, ఒక నిస్సంగత్వానికి రావాలి. నువ్వు చేసే ప్రతి పని అంటే నువ్వు ఒక కర్మ చేయాలి. ఎలా చేయాలి? ఎలా నువ్వు ఆ కర్మకి అంటుకోకుండా, కర్మ ఫలితానికి అంటుకోకుండా ఎలా నువ్వు చేయగలుగుతావు? ఆ ఫలితాలని ఇబ్బంది పెట్టకుండా ఎలా విధంగా దాన్ని తప్పించుకుంటావు ఆ కర్మ ఫలితం నుండి అంటే కేవలము నువ్వు నిస్సంగత్వంగా ఉంటే తప్ప, నువ్వు నిస్సంగత్వంగా పనులు చేస్తే తప్ప. అది గుర్తుపెట్టుకు. అటువంటి నిస్సంగత్వమే నేను ఎక్కడ తీసుకెళ్తుందంటే నిర్మోహత్వం. ఆ మోహం ఉంటుందండి, ఆ మోహం ఇల్యూషన్ అని చెప్పాడు అవుతాడు, భ్రమ అన్నాడు. ఆ మోహంలో ఇరుక్కుపోయావు, ఇది నాది, వీళ్ళు నా వాళ్ళు అనే మోహం పోయింది కదా. ఆ మోహం ఎప్పుడు పోతుందో తెలుసా? సత్సంగం ద్వారా నిస్సంగత్వం పొందినప్పుడు, నిస్సంగత్వం ద్వారానే నీకు నిర్మోహత్వము, ఆ మోహం పోతుంది. సో ఆ విధంగా నిర్మోహత్వం నువ్వు ఎప్పుడైతే మోహాన్ని తొలగించుకున్నావో నీకు ఎటువంటి ఏదైతే కదలకుండా నిన్ను కదిలించేటువంటి ఒకటి ఉంది నీళ్ళు, ఆ మనసు ఏదైతే ఉందో అది అచంచలమైనటువంటి ఆత్మస్వరూపం తెలుసుకోకుండా ఉన్నటువంటి చంచలమయ స్వభావం కలిగిన ఈ మనసు అనేటువంటిది అచంచలం అవుతుంది. అందుకు అవుతాడు చెప్పాడు అక్కడ క్లియర్ గా, నిశ్చల తత్వే, నిశ్చలమైపోతుంది, కదలనటువంటి, పూర్తిగా అంటే ఏమవుతుంది అక్కడ? పూర్తిగా ఎటువంటి సంస్కార రహితం అయిపోతుంది అక్కడికి వస్తే. అలా సంస్కార రహితము, అలా నిశ్చల తత్వమే జీవన్ముక్తి. కాబట్టి ప్రతిసారి ఇక్కడి నుంచి, ఈ క్షణం నుంచి కూడా ఇది కూడా క్యారీ చేసే అవకాశం. సో ఈ రోజు నేను మెహరాపాసనంలో అవుతాడు చెప్పిన మాట, సహవాసం చెప్పినటువంటి మాట నేను ఎంతవరకు క్యారీ చేస్తున్నాను ప్రపంచంలో. సో అవుతాడు చెప్పినటువంటి విషయాల కోసము నేను ఎంతగా వెంపర్లాడుతున్నాను, ఆయన కోసం ఎంతలా తప్పిస్తున్నాను అనేటువంటిది ఎవరికి వాళ్ళు విచారణ చేసుకోమన్నాడు అవుతాడు. అది ఇంపార్టెంట్. నేను ఎంతవరకు ఈ ప్రపంచంలోకి రావడానికి సిద్ధపడుతున్నానో, మళ్ళీ ఈ ప్రపంచంలోకి రాకుండా నా జన్మస్థానమైనటువంటి, నా యొక్క పుట్టినిలైనటువంటి ఆత్మస్వరూపాన్ని పొందేటువంటి ఆ ప్రయత్నంలో ఉన్నాను అనేటువంటి విచారణ చేసుకుంటే తెలిసిపోతుందండి క్లియర్ గా. ఎవరికి వాళ్ళు విచారణ చేసుకోవాలి.
అందుకే నాకు ఒక సూఫీ చెప్పినటువంటి మాట బాగా గుర్తొస్తుంటుందండి. ఏం చెప్తాడంటే అతను రెండు మాటలు చెప్తాడు. ఒకటి, అతను ఉదయంతో లేవగానే అతను చేసే ప్రేయర్ ఏంటి అంటే ఒకటే చెప్తాడు అతను, నేను ఎక్కడ ఉన్నాను, నెంబర్ 2 నేను ఎటు వెళ్తున్నాను, నా జన్మ నా జీవితము ఎక్కడుంది, నేను 10 ఏళ్ల క్రితం ఎక్కడ ఉన్నాను, అంతే అజ్ఞానంలో ఉన్నానా లేకపోతే అజ్ఞానం తొలగించుకునే ప్రయత్నంలో ఉన్నానా, నెంబర్ 2 నేను ఎటు వెళ్తున్నాను అంటే మళ్ళీ సృష్టిలోకి రావడానికి, మళ్ళీ ఈ సృష్టి నుంచి బయట వెళ్తున్నానా లేకపోతే సృష్టితో సంబంధం లేకుండా ఈ సృష్టి నుంచి విడిచిపెట్టినప్పుడు సృష్టికర్త దగ్గరికి వెళ్ళేటువంటి ఆ యొక్క సంసిద్ధతో ఉన్నానా అనేటువంటిది 2 విచారణ చేసుకున్న చాలు హరి అంటాడు ఆ సూఫీ. ఒక సూఫీ చెప్పిన మాట అండి. కాబట్టి ఎక్కడున్నాను, ఎటు వెళ్తున్నాను. కాబట్టి ఇక్కడ నుంచి కాస్త ఆ మెహరోపాసనం అనేటువంటిది చెప్పినటువంటి పాత్ర. ఎందుకంటే ఇక్కడంతా కూడా మాట్లాడేది ఒక్క అవతార పురుషుడైన మెహర్ బాబా మాత్రమే. ఇక్కడ ఎవరు మాట్లాడడం లేదు. ఎందుకంటే ఎవరైనా మాట్లాడుతున్నాను అంటున్నాడు అనుకున్నాండి, తనకు తను కర్తగా ఫీల్ అవుతున్నాడు. ఎప్పుడు కర్త నీవు అనుకున్నంత వరకు కూడా నీకు ఆ కర్మ ద్వారా వచ్చే ఫలితం నేను ఇబ్బంది పెడుతుంది. కాబట్టి నువ్వు కర్తవి కావు. చేసేవాడు భగవంతుడు, చేయనవాడు భగవంతుడు, చూసేవాడు భగవంతుడు, సమస్తము చేసేది భగవంతుడే. ఈ మాట మనకి ముందు మనకు అవతాడు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికీ మనకు ఉండాల్సిన అవేర్నెస్ ఏంటంటే మాట్లాడే శ్రమ నాతో మాట్లాడే అవతార పురుషుడిది. కాబట్టి ఆలకించే శ్రద్ధ, ఆ మాటల్ని ఆలకించే శ్రద్ధ నాది. ఇది నా పాత్ర, అది ఆయన పాత్ర. కాబట్టి ఈ జర్నీ అంతా కూడా ఎవరి పాత్రని వాళ్ళు సవ్యంగా దాన్ని గనుక పూర్తి చేయగలిగితే సరిపోతుంది. ఇక్కడ పాత్రధారితో కాకుండా సూత్రధారి అయ్యే అవకాశం అనేది మనకి అవతారుడు మనకి ప్రాప్తింప చేయడం జరుగుతుంది. రైట్ అండి. సో ఇప్పుడు మనము ఫస్ట్ పాయింట్కి వెళ్దామండి. ఫస్ట్ విషయం ఏంటి, మనకి మొట్టమొదటిది అవతారుడు చెప్పినటువంటి మాట ఏంటంటే వై గాడ్ స్పీక్స్. ఫస్ట్ పాయింట్, you should read God speaks from cover to cover. It will answer all your questions. సో ఇక్కడ అవతాడు ఏం చెప్తున్నాడు యాక్చువల్ గా అంటే దానిని ఎలా జర్నీ చేయాలి అంటే, మీరు చాలా మందికి కొత్తగా అనిపించచ్చు అంటే నా భాష, ఇక్కడ జర్నీ అంటే చదవడం అండి. నా భాష కొత్తగా ఉండొచ్చు, మీరు కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ నా జర్నీ అంటే ఎటువంటి అర్థం ఏంటి అంటే చదవడమేనండి. అక్కడెక్కడైనా కూడా నేను చదవడం అనే మాట కన్నప్పటికీ కూడా నేను ప్రయాణిస్తాను, జర్నీ చేస్తున్నాను అనే మాట నేను వాడతాను. కాబట్టి ఇక్కడ సో అవతాడు చెప్పినటువంటి అది ఎలా చదవాలి అన్నప్పుడు ఏదో 1-2 పేజీలు చదివితే సరిపోదు, మొత్తం కంప్లీట్ గా మొదటి పేజీ నుండి చివరి పేజీ దాకా చదవమని చెప్తున్నాడు అవతాడు. ఇక్కడ చాలా శ్రద్ధ పెట్టి ఆలకిస్తేనండి ఇక్కడ ఏం చెప్తున్నాడు అవతాడు. సో గాడ్ స్పీక్స్ ద్వారా నీకు కలిగేటువంటి ఒక ఆధ్యాత్మిక ప్రయోజనం ఏమిటి, ఎందుకంటే ప్రతిదీ కూడా ఒక ప్రయోజనం కావాలి కాబట్టి. ఎందుకంటే ఆ ప్రయోజనాల్లో 2 రకాలుగా అవతారుడు కేటగరైజ్ చేశాడు. ఒకటి వచ్చి అధమమైన ప్రయోజనము, 2 ఉన్నతమైన ప్రయోజనము. ఈ 2 కాస్త గుర్తించే ప్రయత్నం చేద్దామండి. ఒక మనిషి, ఒక మానవుడు ఈ ప్రపంచంలో జీవిస్తున్నంత వరకు వాడు ఏ పని చేసినా ఒక ప్రయోజనాన్ని అనేది ఆశిస్తాడు. ఏదైనా ఇప్పటికి ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, మాట్లాడుతున్నా, ఏది చేస్తున్నప్పటికీ కూడా, ఏ కర్మ చేస్తున్నా కూడా దీనివల్ల నాకు ఏదైనా ప్రయోజనం ఉందా అని తనకు తాను ఒక ఆశిస్తాడు. కాబట్టి అదన్నీ తీసుకుంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక అధమమైన ప్రయోజనమే. ఎందుకంటే మోక్షంతో కంపేర్ చేస్తే, ఆత్మ సాక్షాత్కారంతో కంపేర్ చేస్తే, వీటన్నిటితో కంపేర్ చేస్తే నువ్వు మిగతా పొందే ప్రయోజనాలన్నీ లోకంలో అధమమైన ప్రయోజనాలే. దాని లోయెస్ట్ పర్పస్ అంటాడు. హైయెస్ట్ పర్పస్ ఏంటి అంటే ఇక్కడ మనకి చెప్పబోతున్నాడు అవుతాడు. ఇక్కడ జరిగేటువంటి ఒక ఉన్నతమైన ఆధ్యాత్మిక ప్రయోజనం అంటూ ఏమిటి అంటే ఇక్కడ అవతాడు చెప్తున్నాడు సెకండ్ లైన్ లో. ఇది ఏం చేస్తుంది, నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇస్తుంది. ఇక్కడ ఈ లైన్ కాస్త పరిశీలిద్దామండి, కాస్త లోతుల్లోకి వెళ్ళి ఈ లైన్ చూడండి. చాలా ఒక వింతగానో లేకపోతే ఆశ్చర్యం కలిగించేలా ఉంటుంది. సాధారణంగా ఒక ఎగ్జామ్ మనం స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ఎగ్జామ్స్ రాస్తుంటాం కదండి. ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు ఒక 10 క్వశ్చన్స్ అడిగితే డెఫినెట్ గా ఎన్ని ఆన్సర్స్ రాయాలండి మామూలుగా అంటే 10 ఆన్సర్లు రాయాలి. 10 క్వశ్చన్ పేపర్ వచ్చి మనకి 10 క్వశ్చన్స్ రాస్తే 10 ప్రశ్నలు ఉంటే నువ్వు ఎన్ని సమాధానాలు రాయాలి అంటే 10 సమాధానాలు రాస్తే నువ్వు పాస్ అవుతావు. లేదు వీటన్నిటికీ ఒకే ఆన్సర్ రాస్తానంటే మాత్రము 0 వేసి ఇంటికి పంపిస్తాడు. అలా కుదరదు. ఒక్కొక్క ప్రశ్నకి ఒక్కొక్కటి సపరేట్ ఆన్సర్ ఉంటుంది. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేయండి,
ఇక్కడ అవతాడు ఏమంటున్నాడు అంటే నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇస్తుందన్నాడు తప్ప సమాధానాలు అనలేదు. ఇక్కడ ఆన్సర్స్ అనలేదండి. ఇక్కడ లైన్ చూడండి, ఇంగ్లీష్ లో చూడండి కాసేపు. అంటే ఆన్సర్స్ అని చెప్పలేదు ఆయన. నీ ప్రతి ప్రశ్నలకి ఈ గాడ్ స్పీక్స్ అనేది సమాధానాలు ఇస్తుందని చెప్పలే, సమాధానం ఇస్తుంది. ఎందుకంటే అక్కడ మాట్లాడేటువంటి వాడి విషయంలో ఉండేది ఒక్క ఆన్సరే, ఉండేది ఒక్క ఆన్సరే. పరబ్రహ్మైనటువంటి మెహర్ బాబా దృష్టిలో ఉండేది ఒకే ఒక ఆన్సరే. దెర్ ఇస్ నో ఆన్సర్స్. సమాధానం లేదనిస్తున్నాడు అవుతాడు. ఉన్నటువంటిది ఒకే ఒక ఆన్సర్. కానీ తమాష ఏంటి, నీకు తమాష ఏంటంటే కానీ ఈ సమాధానం ఎందుకు నువ్వు పొందలేకపోతున్నావు అంటే అంటే నీ దగ్గర క్వశ్చన్స్ లేవే. అన్ని క్వశ్చన్స్ క్వశ్చన్ ఉంది లేదు, అన్ని క్వశ్చన్సే. ఒక ప్రశ్నతో నువ్వు ఎక్కడైనా ఆగితే దానికి సమాధానం అని నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. నీకు ఒక ప్రశ్న కాదే, ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు, చీమ కొట్టడం నుండి రేపు నువ్వు చావడం వరకు, ఇవన్నీ నీకు లైఫ్ లో అన్ని ప్రశ్నలే. ఏంటి ఆ ప్రశ్నలు? ఉదయం లేచినప్పటి నుండి ఎందుకు అలా ఉన్నాను, ఇతను ఎందుకు నాతో ఇలా ఉన్నాడు, లోకం ఏంటి ఇలా ఉంది, వాళ్ళేంటి నాతో అలా ఉన్నారు, బాగా కాస్త శ్రద్ధతో ఎవరికి వాళ్ళు పరిశీలించుకుంటేనండి ఇవే ప్రశ్నలు అండి, ఇవే ప్రశ్నలు వస్తుంది సాధారణంగా. అన్ని క్వశ్చన్స్ ఇలాగే ఉంటాయి. నా జీవితం ఎందుకు ఇలా ఉంది, అలా ఉండొచ్చు కదా, వాడేంటి అలా ఉన్నాడు, వీడేంటి ఇలా ఉన్నాడు, వాడు నాతో ఇలా నడుచుకుంటున్నాడు ఏంటి, వాళ్ళు అలా ఉన్నారు ఏంటి, వీళ్ళు ఇలా ఉన్నారు ఏంటండి, ఇలాగే వెళ్ళిపోతుందండి. ఇది ఒక్క జన్మతో ఆగలేదండి. ఈ క్వశ్చన్స్ అనేది ఒక్క జన్మలో ఆగటం లేదు. లాస్ట్ చచ్చే టైంకి కూడా ఏమవుతుందంటే బతుకుతాను అనుకున్నానే, ఇదేంటి ఇప్పుడు చచ్చిపోతున్నాను ఈ వయసులోనే, ఇదేంటి వేరే హాస్పిటల్ మార్చండి, లేకపోతే డాక్టర్స్ మార్చండి, లేకపోతే వేరే ప్లేస్ మార్చండి, ఇది అంటే రకరకాల క్వశ్చన్స్ ఆ టైంలో కూడా క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఇప్పుడు ఏం చెయ్యాలి? అయితే ఈ పరిస్థితిలో ఈనాటి ప్రశ్నల యొక్క సుడిగుండంలో ఇరుక్కుపోయానే నేను, ఈ ప్రశ్నల యొక్క అగాధంలో కూరుకుపోయానే నేను, ఇప్పుడు దీని నుంచి ఎలా బయటపడాలి అన్నప్పుడు అవతారుడు సూచించే ఒకే మాట సత్సంగము, లేకపోతే మెహరోపాసన, సహవాసము. అంటే ఇక్కడ ఏం జరుగుతోంది? ఇంకొకసారి క్లారిఫికేషన్ ఇస్తానండి. మెహరోపాసనం అంటే చాలా మందికి కొత్తగా వినుంటారు ఈ పదాన్ని. ఏం లేదండి, ఈ మెహరోపాసనం అంటే మనకి వేదాంతంలో భగవద్గీతలో ఆచార్యోపాసనం అనే పదం వాడాడండి శ్రీకృష్ణుడు. అక్కడ ఆచార్య అంటే సంస్కృతంలో ఆచార్య అంటే గురువు అంటే మాస్టర్ అని, ఉప అంటే దగ్గరగా అండి, ఆసనం అంటే కూర్చోవడం. ఆచార్య ప్లస్ ఉప ప్లస్ ఆసనము, ఆచార్యోపాసనం అంటే గురువు దగ్గర కూర్చోవడం అండి. నాకు సంబంధించినంత వరకు నాకు మెహర్ బాబే గురువు కాబట్టి అందుకే మెహరు ప్లస్ ఉప ప్లస్ ఆసనం అండి, అలా మెహరోపాసనం వచ్చిందండి. కాబట్టి నేను సత్సంగానికి సహవాసికి నాకు అవతడిచ్చినటువంటి ఒక మాట ఏంటి అంటే మెహరోపాసనం. అంటే ఇప్పుడు అందరూ మనమంతా ఇప్పుడు ఆలకించే ఈ ఆత్మలన్నీ కూడా అవతారుడు తన దగ్గర కూర్చోపెట్టి తన మాట చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి మనం కూడా అందరూ కూడా ఆలకించే, శ్రద్ధ పెట్టి ఆలకించి శ్రద్ధ చూపించే ఒక ప్రయత్నం కూడా చేయమని అవతాడు కోరుకుంటున్నాడు. కాబట్టి అది మెహరోపాసనం అండి. కాబట్టి ఇక్కడ బ్యాక్ టు ఆ క్వశ్చన్స్ కి వచ్చేసరికి మాత్రం ఏం చేస్తారు ఇప్పుడు యాక్చువల్ గా అంటే సత్సంగంలో మెహరోపాసనంలో ఏం జరుగుతుంది అంటే నీకున్న అన్ని ప్రశ్నలు ఇదేం చేస్తుందో తెలుసా అండి, సహవాస్ కానివ్వండి సత్సంగం ఏం చేస్తుందో తెలుసా అండి, నీకున్న అన్ని ప్రశ్నలకి ఒక చోట ఆపుతుందండి. నీకున్నటువంటి జీవితంలో ఉన్నటువంటి అనేక ప్రశ్నలన్నిటిని తీసుకొచ్చి ఒక చోట ఆపుతుంది. ఆ ఒక్క చోట ఆగేటువంటి పేరే ఒకే వన్ క్వశ్చన్, ఒక్క ప్రశ్న దగ్గర ఆపుతుందండి. ఈ మెహరోపాసన యొక్క గొప్పతనం ఏంటి? లోకోపాసనం కాకుండా మెహరోపాసనం చేయడం వల్ల వచ్చేటువంటి ఆధ్యాత్మిక ప్రయోజనం ఏంటి అంటే ఇదంతా నీకున్నటువంటి అనేక బుర్ర నిండా ఉన్నటువంటి ఇలాంటి అనేక ప్రశ్నలన్నిటిని కూడా ఒక్క చోట ఆపుతుంది ఈ మెహరోపాసనం. ఒక్క చోట ఆపుతుంది, ఒక ప్రశ్న దగ్గర ఆపుతుంది. అది ఎటువంటి ప్రశ్న అంటే అది నిజమైన ప్రశ్న. అసలు నీ జీవితము, నీ జన్మ, నీ ఆత్మ అనేది ఎక్కడైతే మొదలైందో అక్కడ మొదలైనటువంటి అక్కడ ఆ మూలాలకి, ఆ పునాదికి, ఆ ఆధారానికి తీసుకెళ్లేటువంటి ప్రశ్న. అది ఒక నిజమైన ప్రశ్న. మళ్ళీ అబద్ధమైనటువంటి ప్రశ్నలన్నిటిని కూడా ఏం చేస్తుంది ఈ మెహరోపాసనము? ఒక నిజమైన ప్రశ్నగా మారుస్తుంది, ఒక నిజమైన ప్రశ్నగా మారుస్తుంది.
ఇంతవరకు ఏం చేశాడు, వాళ్ళెవరు వీళ్ళెవరు అన్నటువంటి ఇదే వ్యక్తి ఎప్పుడైతే సాధకుడయ్యాడో, ఎప్పుడైతే ప్రేమికుడయ్యాడో, ఎప్పుడైతే విధేయుడవుతున్నాడో ఆ టైంలో ఇతడు ఆ ప్రశ్న దగ్గరికి వస్తాడు. ఆ ప్రశ్న నిజమైన ప్రశ్న, అదే ఆ ప్రశ్నే ఉన్నటువంటి ఒకే ఒక ప్రశ్న, అదే రియల్ క్వశ్చన్. ఆ రియల్ క్వశ్చన్, ఆ నిజమైనటువంటి ప్రశ్నే నేనెవరు, హూ యామ్ ఐ. అవతాడు ఎప్పుడు చెప్తూ ఉంటాడు, నీ జీవితంలో అనేక బాధలకి కారణం ఏంటో తెలుసా, నీకున్నటువంటి కన్ఫ్యూజన్స్ కి కారణం ఏంటో తెలుసా, నీకు అసలు క్లారిటీ రావడం, నీ లైఫ్ లో క్లారిటీ లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా, సరైన ప్రశ్న లేకపోవడమే అన్నాడండి. కాబట్టి నీ చుట్టూ ఉండే వాళ్ళ వల్ల నువ్వు ఇబ్బంది పడటం లేదు, లేకపోతే లోకం వల్ల ఇబ్బంది పడటం లేదు, ఇంట్లో వాళ్ళ వల్ల అస్సలు ఇబ్బంది పడటం లేదు. నీ బాధ అంతా దేని వల్ల తెలుసా, నీకున్న ఇబ్బందులంతా దేని వల్ల తెలుసా, నీ దగ్గర ఉన్నటువంటి అనేకమైన అబద్ధపు ప్రశ్నలే. కాబట్టి అబద్ధపు ప్రశ్నలన్నీ కూడా నిజమైన ప్రశ్నకు రాగలిగితే నీకు ఒక ఫస్ట్ క్లారిటీ వస్తుంది లైఫ్ లో. నీ జీవితంలో ఏది జరిగినా కూడా ఏదో ఒక కారణం వల్ల నాకు అవతార్ మెహర్ బాబా నా జీవితంలో ఇది జరిపించాడు అనేటువంటి ఒక సుస్పష్టమైనటువంటి ఒక స్పష్టత నీ లైఫ్ లో వస్తుంది. కాబట్టి ముఖ్యమైనటువంటి ఆ క్వశ్చన్ పేరు ఏంటి అంటే అది రియల్ క్వశ్చన్. ఏంటి అంటే అవతాడు ఎప్పుడు చెప్తాడు, ఉన్నటువంటి ఏకైక నిజమైన ప్రశ్న అంటూ ఏదైనా ఉంది అంటే అది నేనెవరు. అది గుర్తు పెట్టుకో. ఇంతవరకు హూ ఆర్ యు అన్నావు కదా లోకం చూపించి, ఎప్పుడైనా నిన్ను నువ్వు ప్రశ్నించుకున్నావా, అసలు నేనెవరు అద్దంలో చూసుకున్నప్పుడు ఎప్పుడైనా ప్రశ్నించుకున్నావా, నాకు అద్దంలో కనిపిస్తే అసలు వీడెవడు, ఈ హరిప్రసాద్ అనేవాడు ఎవరు, హరిప్రసాద్ అనేటువంటి వాడు ఈ శరీరానికి వీలు పెట్టిన పేరే. హరిప్రసాద్ పేరు వచ్చేసి హరిప్రసాద్ పెట్టుకోలేదు కదండి, నా తల్లిదండ్రులు పెట్టారు, అంటే వేరే వాళ్ళు పెట్టారు నాకు శరీరానికి. దేనికి పేరు, శరీరానికి. పోనీ ఈ శరీరం అనేది ఎప్పుడు వచ్చింది, నేను పుట్టిన తర్వాత వచ్చింది. అంతకుముందు నేను ఎక్కడున్నాను, నేను ఉన్నాను కదా, నేను లేకపోతే మళ్ళీ ఇప్పుడు రాను కదా, అంటే ఇంతకుముందు ఎక్కడో ఉన్నాను. రేపు నేను చచ్చిన తర్వాత నేను బాడీ డ్రాప్ చేసాక కూడా నా ఎగ్జిస్టెన్స్ ఉంటుంది, నేను ఉన్నాను. అప్పుడు ఎలా ఉంటాను, కాబట్టి అప్పుడు అంటే శరీరం రాకముందు ఎలా ఉన్నాను, శరీరం ఉన్నప్పుడు ఎలా ఉన్నాను, శరీరం లేకపోయినా ఎలా ఉన్నాను అంటే అది క్లారిటీ ఇస్తుంది ఆ ప్రశ్న, అది హూ యామ్ ఐ. ఇక్కడ అవతాడు చెప్పే మాట అదేనండి, ఇక్కడ అవతాడు చెప్పే అదే మాట చెప్తున్నాడు, క్లియర్ గా చెప్తున్నాడు. కాబట్టి నీకు ఫస్ట్ ఏంటి, ఇది ఏం చేస్తుంది, గాడ్ స్పీక్స్ ఏం చేస్తుంది, నీ ప్రశ్నలన్నిటికీ ఉన్నటువంటి ఒకే ఒక సమాధానం ఇస్తుంది. కాబట్టి ఎప్పుడైతే నేనెవరు అనే ప్రశ్నకు వచ్చేసావో అంటే నువ్వు చేయాల్సిన పని ఏంటి, ఈ క్వశ్చన్స్ అన్ని తీసుకొచ్చి, ఈ అబద్ధమైనటువంటి ప్రశ్నలన్నిటిని తీసుకొచ్చి నువ్వు ఎక్కడ ఆగాలో తెలుసా, ఒక నిజమైన ప్రశ్న దగ్గర ఆగాలి. ఆ నిజమైన ప్రశ్నే నేనెవరు. కాబట్టి నేనెవరు అనేటువంటి నువ్వు విచారణ అనేది మొదలు పెట్టిన తర్వాత ఏం జరుగుతుంది ఇక్కడికి స్పష్టంగా, ఒకటి తీసుకున్న తర్వాత నేను శరీరాన్ని కాదు, నేను మనసుని కాదు, నేను సంస్కారాలని కాదు, నేను అహంకారాన్ని కాదు, నేను ఏది కాదు, నేను ఎవరిని, ఒక శుద్ధ చైతన్యాత్మకమైనటువంటి ఆత్మస్వరూపుణ్ణి. కాబట్టి ఇది ఎటువంటి ఆన్సర్ ఇస్తుంది అంటే నువ్వు ఎవరో కాదురా, నువ్వు భగవంతుడవే. కాబట్టి ఎటువంటి ఆన్సర్ ఇస్తుంది ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, ఎటువంటి ఆన్సర్ ఇస్తుంది అంటే నేను భగవంతుడు. ముందు చెప్పుకున్నట్లుగా అంటే గాడ్ స్పీక్స్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అంటే నేను భగవంతుడిగా వచించినంత వరకు భగవత్ వచనములు అనేది పూర్తి కాదు. కాబట్టి ఇది ఇంపార్టెంట్. కాబట్టి ఈ త్రూ అవుట్ జర్నీ, ఈ ప్రయాణం అంతా కూడా ఎలా జరుగుతుంది అంటే ఇలాగే కొనసాగుతుందండి, ఇలాగే కొనసాగుతుంది. కాబట్టి ఎక్కడైనా కూడా గుర్తు పెట్టుకోవాల్సిన విషయాలు మళ్ళీ రిపీట్ చేసుకుందామండి. నీకున్న ఇబ్బంది అంతా కూడా ఏమిటి అంటే నీ వద్ద ఉన్నటువంటి, నీలో ఉన్నటువంటి ఒక అజ్ఞానపూరితమైనటువంటి, ఒక అజ్ఞానం అనేటువంటి పొర చేత కప్పబడినటువంటి అబద్ధమైనటువంటి ప్రశ్నలే నీ ఇబ్బందికి, నీ అసౌకర్యానికి, నీకున్నటువంటి అనేక సమస్యలకి కారణం ఏంటంటే నీ దగ్గర నీలో ఉన్నటువంటి, నువ్వు పోగు చేసుకున్నటువంటి ఈ అబద్ధమైన ప్రశ్నలే. కాబట్టి ఒక్కసారి ఈ ప్రశ్నలన్నిటిని కూడా ఎక్కడి దాకా తీసుకొస్తుంది మెహరోపాసనము, ఒక ప్రశ్న దగ్గర ఆపుతుంది. ఆ ప్రశ్న పేరే, ఆ యొక్క నిజమైన ప్రశ్న పేరే నేనెవరు, హూ యామ్ ఐ. కాబట్టి హూ యామ్ ఐ అని ప్రశ్నించుకున్న తర్వాత నీకు తెలుస్తుంది స్పష్టంగా. ఎందుకంటే నేను చెప్పే మాటలు నువ్వు ఆలకిస్తూ శ్రద్ధతో ఆలకిస్తున్నప్పుడు చక్కగా నీకేం అర్థమవుతుంది అంటే నేను చెప్తాను, నీకు క్లియర్ చెప్తా, అసలు నువ్వెవరో చెప్తాను. గాడ్ స్పీక్స్
ఎందుకంటే భగవంతుడు మాట్లాడేది భగవంతుడి గురించి కాదండి. బాగా అర్థం చేసుకోవాలండి ఇక్కడ పాయింట్. భగవంతుడు మాట్లాడేది భగవంతుడు కాకుండా ఉన్న వాడితో మాట్లాడుతున్నాడండి. అందుకే ఒక చిన్న మాట కూడా మనము షేర్ చేసుకున్నాం. ఎందుకంటే అది నేను రాసుకున్నానండి. నాకు అర్థం చేసుకున్నంత వరకు, నేను అర్థం చేసుకుంటున్నంత వరకు నేను రాసుకున్న మాట ఏమిటి అంటే, ఒక క్రియేషన్ గురించి అవతాడు చెప్తాడండి. వాట్ ఈస్ క్రియేషన్ బాబా అన్నప్పుడు బాబా చెప్పినటువంటి డెఫినేషన్ ఏంటి అంటే క్రియేషన్ గురించి, క్రియేషన్ ఇస్ అ గేమ్ ఆఫ్ అన్కాన్షియస్ డివినిటీ బికమింగ్ కాన్షియస్ గాడ్ అంటాడు. అంటే క్రియేషన్ ఈజ్ ఎ గేమ్ ఆఫ్ అన్కాన్షియస్ డివినిటీ బికమింగ్ కాన్షియస్ గాడ్. అంటే సృష్టి అంటే ఏమిటి అంటే, సృష్టి అంటే ఏమిటో తెలుసండి, ఎరుక లేని దైవత్వము ఎరుకతో కూడిన భగవంతుడిగా తయారయ్యే ఆటే సృష్టి. కాబట్టి ఈ సృష్టి ఏంటి, ఇప్పుడు చూడండి, ఈ లైన్ కి నాకు అవతాడు కనెక్ట్ చేశాడండి. నేను కనెక్ట్ చేసుకున్నాను, ఎందుకంటే అండర్స్టాండింగ్ అనేటువంటిది. సో గాడ్ స్పీక్స్ అనేటువంటి భగవంతుడు ఒకరితో మాట్లాడుతున్నాడండి. ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎందుకు మాట్లాడుతున్నాడు, ఒక చిన్న విచారణ శ్రద్ధతో కొద్దిగా ఆలకిస్తే అర్థమవుతుందండి. ఇక్కడ హరిప్రసాద్ అనేవాడు ఎవరైతే, నేను తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాను కాబట్టి నేను తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాను. మీరు ప్రయత్నిస్తే కూడా ఆ ప్రయత్నంలో ఉంటే తెలుస్తుందండి. కాబట్టి ఇక్కడ గాడ్ స్పీక్స్, భగవంతుడు ఎవరితో వచిస్తున్నాడు, ఎందుకు వచిస్తున్నాడు అనేది 2 పాయింట్స్ కనుక కాస్త విచారణ చేస్తే కొన్ని విషయాలు తెలుస్తాయండి. రెండు విషయాలు తెలుస్తాయి. ఒకటి, ఇంతకు ముందు మనం చెప్పినట్లుగా క్రియేషన్ అనేటువంటి డెఫినేషన్ గనుక ఈ గాడ్ స్పీక్స్ అనేటువంటి ఈ మాటతో కనెక్ట్ చేసుకుంటే, ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే, ఎవరితో మాట్లాడుతున్నాడు గాడ్ అంటే, గాడ్ స్పీక్స్ టు అన్కాన్షియస్ డివినిటీ. ఇప్పుడు హరిప్రసాద్ అనేటువంటి ఎవరు, హరిప్రసాద్ అనేటువంటి వాడు, హరిప్రసాద్ అనే శరీరానికి పేరు వచ్చింది కాబట్టి ఈ గ్రాస్ బాడీకి ఉంది. గ్రాస్ బాడీ నేను కాదు కదండి, ఇది నేను కాదు. ఎందుకంటే ఎందుకు వచ్చింది అనేది కూడా మనకి ముందు చెప్తాడు. ఎవరి గ్రాస్ బాడీస్ ఎందుకు వచ్చాయి అనేది కూడా మనకి ముందు మనకి అవుతాడు, మనకి క్లారిటీ ఇస్తాడు. కాబట్టి నేను ఎవరిని అంటే, కరెక్ట్ గా చెప్పాలి అంటే, నాలో ఒక డివినిటీ ఉంది, నాలో ఒక దైవత్వం ఉంది, కానీ ఆ దైవత్వానికి సంబంధించిన ఎరుక లేదు. దట్ ఈస్ అ ప్రాబ్లం. అది ఎటువంటి సమస్య అంటే, ఒక ఆధ్యాత్మికమైన సమస్య. అది నాలో ఒక డివినిటీ ఉంది, నాలో ఒక ఆత్మ ఉంది, కానీ నేను ఆత్మని నాకు తెలియటం లేదే. ఎందుకు ఎరుక లేకుండా అన్కాన్షియస్ గా ఎందుకు ఉండిపోయాను అంటే, తెలియదు ఎలా డివినిటీని ఎక్స్పీరియన్స్ చేసుకోవాలి. సో నాకు చెప్పేవాళ్ళు లేరు. ఒక ఆలకించడానికి నేను వెతుకుతున్నాను, నేను గురువుని వెతుకుతున్నాను, భగవంతుని వెతుకుతున్నటువంటి ప్రక్రియలో భాగంగా నా సంస్కారాలు అనేటువంటిది అవతారుడితో ముడిపడింది. కాబట్టి ఇప్పుడు ఈ క్షణం ఆయన ముందు నన్ను కూర్చోబెట్టాడు. కాబట్టి హరిప్రసాద్ అనేవాడు ఎవరు అంటే, ఇది అన్కాన్షియస్ డివినిటీ. నేను ఒక ఎరుక లేని ఒక దైవత్వము. సెకండ్ పాయింట్, ఫస్ట్ ఏం చెప్పుకున్నాము, భగవంతుడు ఎవరితో వచిస్తున్నాడు. నెంబర్ 2, ఎందుకు వచిస్తున్నాడు అంటే, గాడ్ స్పీక్స్ టు అన్కాన్షియస్ డివినిటీ టు మేక్ కాన్షియస్ గాడ్. అయిపోయిందండి. గాడ్ స్పీక్స్ టైటిల్ అయిపోయింది. చూడండి. సో గాడ్ స్పీక్స్ అంటే ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, అన్కాన్షియస్ డివినిటీతో మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, హీ వాంట్ టు మేక్ మీ యాజ్ ఎ కాన్షియస్ గాడ్. అయిపోయిందండి. ఇలా కనెక్ట్ చేసుకోగలిగితే మనకి అవతాడు చెప్పే ప్రతి మాట కాస్త శ్రద్ధతో ఆలకించగలిగితే కాస్త అర్థమవుతుందండి. కష్టం లేదు. ఎందుకంటే మళ్ళీ రిపీట్ చేసుకుందాం. ఇక్కడ కష్టం అంటూ శ్రమ అంటూ కూడా అవతార్ మెహర్ బాబాది తప్ప ఆలకించేటువంటి నాది కాదు. కాబట్టి నా పాత్ర ఏంటి అంటే, శ్రద్ధగా కాసేపు కూర్చొని, ఇంత జస్ట్ ఎంత ఏం లేదు, అలా కూర్చొని ఆలకిస్తుండడమే. ఇంకా చేయాల్సిన పని అంటే ఏముంటదు. కాబట్టి ఇటువంటి ఆన్సర్ ఇస్తుంది గాడ్ స్పీక్స్. మళ్ళీ రిపీట్ చేస్తున్నాడండి కాబట్టి మొదటి పేజీ నుండి చివరి పేజీ దాకా నువ్వు చదవాలి. కాబట్టి ప్రయాణించినప్పుడు ఏమవుతుంది, నీ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం వస్తుంది. నెంబర్ 1 పాయింట్ అండి. ఇకపోతే సెకండ్ పాయింట్కి వెళ్తామండి. అందరికి వినిపిస్తుందండి? క్లియర్గా ఉంది కదండి వాయిస్ మీకు? వినిపిస్తుంది సార్. రైట్ అండి. సో ఇప్పుడు సెకండ్ పాయింట్కి వెళ్తాం. సో కాబట్టి సెకండ్ పాయింట్ చెప్పే మాట ఏంటి అంటే, రీడ్ గాడ్ స్పీక్స్ 3 or 4 times. Your eyes will weep and weep and weep. Your heart will burn and burn and burn.
and be consumed, and you will experience the real. సో ఈ జర్నీ ఎంతసేపు చేయాలి, ఎన్నిసార్లు చేయాలి అని అడిగినప్పుడు మళ్ళీ ఎందుకంటే ఇక్కడ నెంబర్ చెప్పినప్పటికీ అవతారుడు కొన్ని చోట్ల మీకు అర్థం కావడం కోసం నెంబర్ చెప్తానే తప్ప చెయ్యండి. ఎంతవరకు చెయ్యాలి అంటే బ్యాక్ టు ఆదిశంకర్ చెప్పినటువంటి ఆ మాటతో కనెక్ట్ చేసుకుందామండి. ఆదిశంకర్ చెప్పినటువంటి మాటతో కనెక్ట్ చేసుకోవాలి అంటే గాడ్ స్పీక్స్ ని ఎంతవరకు జర్నీ చేయాలి. నెంబర్ ఫస్ట్ పాయింట్, భగవంతుడిగా వచించినంత వరకు. భగవంతుడికి ఎలా వచిస్తావు? జీవన్ముక్తుడు అవ్వాలి, బతికుండగానే ముక్తి పొందాలి. బతికుండ ముక్తి రావాలంటే ఏమవుతుంది, నీకేం కావాలి? సో నీకు ఒక ఫస్ట్ నుంచి సత్సంగం నుంచి చేయాలి. అంటే ఇక్కడ ఎప్పటి వరకు గాడ్ స్పీక్స్ జర్నీ చేయాలి అంటే నీకు 50%, ఇది ఒక చోట ఈరు చెప్తారండి. ఈరు ఎలా చెప్తారంటే ఒక చోట ఒక డిటాచ్మెంట్ అనేది గనుక మన లైఫ్ లో, ఇది ఒకసారి మండలి హాల్స్ లో మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పిన ఒక లైన్ అండి. ఇది ఎరుచ్ జస్సావాలా ఏం చెప్తారంటే, మీరు ఈ ప్రపంచానికి వచ్చినప్పుడు సాధారణంగా మోస్ట్ ఆఫ్ ది వర్క్, ఎందుకంటే మీ పని ఎక్కువగా 2 రకాలుగా ఉంటుంది. ఆయన గాడ్ స్పీక్స్ భాషలో చెప్పారు ఆయన. ఒకటి, you're exhausting your accumulated sanskaras. Number 2, you're accumulating fresh impressions అన్నాడు. న్యూ సంస్కార్స్ అంటే నువ్వు పోగు చేసుకున్నటువంటి సంస్కారాన్ని ఖర్చు పెట్టడం అనేది ఒకటి జరుగుతుంది. రెండోది ఏంటి అంటే పోగు చేసుకున్నటువంటి సంస్కారాన్ని ఖర్చు పెట్టుకోకుండా కొత్త సంస్కారాన్ని పోగు చేసుకోవడం. ఈ రెండే జరుగుతాయి, సాధారణంగా ఈ రెండే జరుగుతూ ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు అవతారుడి యొక్క మెహరోపాసనలో ఏం జరుగుతుంది అంటే, సో నీకున్నటువంటి సంస్కారాస్ అనేది కూడా, ఎందుకంటే మళ్ళీ కొత్తగా పోగు చేసుకోకుండా ఉన్నదాన్ని ఖర్చు పెట్టేలా చేస్తాడు. ఇలా చేసేటువంటి ప్రక్రియలో భాగంగా ఆయన ద్వారా నీకు వచ్చేటువంటి ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ ఏంటి అంటే డిటాచ్మెంట్ అన్నాడు. డిటాచ్మెంట్ చాలా వరకు నువ్వు వచ్చిన పని నీకు క్లారిటీ, ఎందుకంటే నీకు అర్థమైపోతుంది. ఎందుకంటే నీకు అందరిని చుట్టూ ఉన్న వాళ్ళందరినీ చూస్తే నీకు ఏదో అన్నోన్ పర్సన్ ని, ఇదే అపరిచితులా కనిపిస్తుంది. ఇక తల్లిదండ్రులు అయినప్పటికీ కూడా, కన్న తల్లిదండ్రులు అయినప్పటికీ కూడా, భార్య బిడ్డలు అయినప్పటికీ కూడా, అందరినీ కూడా ఒక్క రకంగా వాళ్ళందరినీ స్ట్రేంజర్ లో చూస్తా ఉన్నాడు. ఇది ఈరు చెప్పినటువంటి ఒక సంఘటన అండి. ఇప్పుడు నాకు గుర్తొస్తుంది, మీతో నేను షేర్ చేస్తూ ఉంటే, వాళ్ళందరినీ స్ట్రేంజర్ లా కనిపిస్తారు ఎక్సెప్ట్ గాడ్. అంటే నీ జీవితంలో అవతార్ మెహర్ బాబా తప్ప మిగతా వాళ్ళందరూ కనుక అపరిచితుల్లా కనపడుతున్నారంటే ఎస్, నీకు డిటాచ్మెంట్ ఉన్నట్లే అన్నాడు. నీకు డిటాచ్మెంట్ ఉన్నట్లే. కాబట్టి గాడ్ స్పీక్స్ అనేది ఎంత వరకు, ఎన్నిసార్లు జర్నీ చేయాలి అంటే నీకు డిటాచ్మెంట్ వచ్చేంత వరకు, ఒక అండర్స్టాండింగ్ వచ్చేంత వరకు, నువ్వు డిటాచ్మెంట్ వచ్చేంత వరకు నువ్వు దానిని కొన్నిసార్లు రిపీట్ చేయమన్నాడు అవుతాడు. ఎందుకు రిపీట్ చేయమంటున్నాడు అంటే ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. కాబట్టి నీకు నిస్సంగత్వం వచ్చేంత వరకు సత్సంగం చెయ్యి, నిస్సంగత్వం వచ్చేంత వరకు నువ్వు మెహరోపాసనం చెయ్యవలసినదే. ఇలా జరిగితే ఏం జరుగుతుంది అన్నప్పుడు మళ్ళీ 2 లైన్లు, ఇంకో 3 లైన్లు అవుతాడు చెప్తున్నాడు ఏం జరుగుతుంది. ఇక్కడ ఈ సెకండ్ పాయింట్ లోనే పూర్తిగా పర్పస్ ఆఫ్ లైఫ్ ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలో చెప్పేశాడండి అవుతాడు. కొద్దిగా శ్రద్ధ పెడితే మనకు కొంచెం అందులో లోతుల్లో ఉన్న విషయాలు కూడా మనము శ్రద్ధతో ఆలకించే ప్రయత్నం చేయొచ్చు. ఇక్కడ ఏం చెప్తున్నాడు అవుతాడు, వెంటనే ఏం జరుగుతుంది, ఇలా రిపీట్ చేస్తున్నప్పుడు డిటాచ్మెంట్ వచ్చిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే, ఇంతవరకు నేను ఇంతగా నిర్లక్ష్యం చేసిన, భగవంతుడి పట్ల నిర్లక్ష్యం చేసిన సంఘటనలు గుర్తొస్తాయండి. బాగా కాసేపు ఈ మాటని కొద్దిగా శ్రద్ధతో ఆలకించే ప్రయత్నం చేద్దామండి. అంటే ఇంతలాగా, ఎందుకంటే నిజంగా ఏడుపు వస్తుందండి. ఎందుకు ఏడుపు వస్తుంది అంటే, ఒక్కసారి మీరు తర్వాత ఈ మెహరోపాసన అయిన తర్వాత కనుక ఒక్కసారి మీరు డివైన్ థీమ్, ఇదే గాడ్ స్పీక్స్ లో డివైన్ థీమ్ 9th చార్ట్ మీరు చూస్తే, ఇంతవరకు నాకు వాళ్ళు లేరే, వీళ్ళు లేరే, వీళ్ళు నాకు దూరం అయిపోయారే, లేకపోతే అతను నాకు శాశ్వతంగా దూరం అయిపోయాడే, నా జీవితంలో అతడు తోడు లేదే, ఇతడు తోడు లేదే అనేటువంటి, ఇప్పుడు నాబోటి వాడు అలా ఆలోచిస్తున్నప్పుడు, అక్కడ ఒక్కసారి చార్ట్ నెంబర్ 9 లో మనం చూస్తే, ఓకే హరిప్రసాద్ ఎక్కడున్నాడు, హరిప్రసాద్ రీఇన్కార్నేషన్ లో అక్కడ ఉన్నాడు. ఒక హరిప్రసాద్ అనేటువంటి వాడు ఆ పునర్జన్మ ప్రక్రియలో ఆ రీఇన్కార్నేషన్ ప్రాసెస్ లో ఉన్నాడు. ఇప్పుడు నా బాధ ఏంటి, ఈ లోకంలో వాళ్ళు లేరు, ఈ తోడు లేదని బాధపడుతున్నానే.
ఒక్కసారి ఇదే హరిప్రసాద్ ఎవల్యూషన్ ప్రాసెస్ లో ఉన్నప్పుడు, రాయిగా ఉన్నప్పుడు నాకు తోడెవరు, ఒక వెజిటేబుల్ గా వచ్చిన తర్వాత నాకు తోడెవరు, తర్వాత అక్కడ జరిగినటువంటి డిఫరెంట్ కింగ్డమ్స్ లో అప్ టు నేను ఎనిమస్ దాకా ఉన్నంత వరకు కూడా నాకు ఎవరు తోడున్నారు, నన్ను ఎవరు చూసుకున్నారు అంటే అక్కడ మీకు కనిపించేటువంటి ఒకే ఒక్కడు అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబాని అక్కడ మాస్టర్ సోల్ గా కనిపిస్తాడు. అతడి గురు ఆత్మ. సో ఎప్పుడైతే నేను రీఇన్కార్నేషన్ లో ఎప్పుడైతే డిటాచ్మెంట్ అయినప్పుడు, ఈ ప్రపంచం నుంచి డిటాచ్ అవుతూ నా యొక్క వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటున్నప్పుడు, నా పనులన్నీ కూడా ఒక పూర్తి కూడా నేను కర్తని కాను అనేటువంటి అభిప్రాయంతో, ఒక అవగాహనతో గనక ఈ ప్రాపంచికమైన విషయాలన్నిట్లో కూడా పనులు చేసుకుంటున్నప్పటికీ కూడా ఒక డిటాచ్మెంట్ సంపాదించినప్పుడు స్పష్టం అవుతుంది, ఇతనే కదా నాకు అక్కడి నుంచి ఉన్నాడు, ఇతడే కదా నా కాన్స్టెంట్ కంపానియను, ఇతడే కదా నా యొక్క ఎటర్నల్ బిలవెడ్ అనిపిస్తుందండి. అనిపించినప్పుడు ఏమనిపిస్తుందో తెలుసండి, లోపల ఒక విధమైనటువంటి బాధ కలుగుతుందండి. పనికొచ్చే బాధ అండి. ప్రపంచంలో 2 రకాలు ఉన్నాయండి. పనికొచ్చే బాధ, పనికి మాలిన బాధ, 2 రకాలుగా కనిపిస్తాయి. ఎటువంటి పర్పస్ లేదు. ఆ బాధ పడి రోగి అవుతాడు. ఇక్కడ ఇలా బాధపడి యోగి అవుతాడండి. అంతే తేడా, ఇంకేమీ లేదండి. సో నువ్వు రోగి అవ్వాలనుకున్నావంటే అలా ఏడవలసిందే, నువ్వు భోగి లేకపోతే నువ్వు యోగి అవ్వాలంటే ఇలా ఏడవలసిందే. అందుకే అవుతాడు చెప్తున్నాడు, యోగి ఎందుకు ఏడుస్తాడు, యోగి ఎందుకు అవుతాడు అంటే విలపించాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ రామకృష్ణ పరమహంస. ఆయన ఒక మామూలు పూజారి, ఒక కేవలము బెంగాలీ భాష తప్ప వేరే ఏమి తెలియనటువంటి ఒక సాధారణమైనటువంటి ఆ గుడి పూజారి, అమ్మవారి యొక్క కాళికామాత యొక్క పూజారి. ఒక టైంలో అతడికి ఆ లాంగింగ్ పెరిగినప్పుడు భగవంతుడి మీద, ముఖ్యంగా అమ్మ మీద ఆ లాంగింగ్ వచ్చినప్పుడు, ఎందుకంటే మెహర్ బాబా ఒకసారి దక్షిణేశ్వరంలో, అంటే అక్కడ ఆయన ఉన్నటువంటి ఆ దక్షిణేశ్వరంలో కాళిక టెంపుల్ కి మెహర్ బాబా వెళ్ళినప్పుడు ఆయన చెప్పినటువంటి ఒక మాట, ఎందుకంటే ఎప్పుడు ఒక బాబా ఎప్పుడు రామకృష్ణ పరమహంస గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పే ఒకే స్టేట్మెంట్ ఏంటంటే వాట్ ఏ లైఫ్, ఏమిటా జీవితం, అది కదా జీవితం అంటే. అప్పుడు బాబా ఒకసారి దక్షిణేశ్వరికి వచ్చినప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పడం జరిగింది. ఎందుకంటే మీకు అందరికి అప్పుడు బాబా అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో అడిగారు, మీకు రామకృష్ణ పరమహంస గురించి మీరు చదువుంటారు కదా, అంటే ఆయన లోకానికి నేర్పించినటువంటి గొప్ప ఒక పాఠం ఏంటో చెప్పగలరు అన్నాడు మెహర్ బాబా. అంత సమస్త లోకానికి, ముఖ్యంగా ఆధ్యాత్మికంగా ఎదగాలనుకున్న వాడికి, ఎవరైతే తన జీవితం ఆ ప్రయోజనం తెలుసుకోవాలన్నటువంటి వాడికి, అందుకే తెలిసినా తెలియకపోయినా సమస్త లోకానికి ఒక మంచి గుణపాఠం చెప్పాడు, ఒక పాట నేర్పించాడు. అదేంటో చెప్పగలరా అన్నాడు. వీళ్ళు రకరకాలు చెప్పినప్పటికీ కూడా ఎవరు చెప్పలేకపోతే మెహర్ బాబా చెప్పారు. ఇలా ఏం చెప్పాడంటే, ఎవరి కోసము ఎందుకు ఏడవాలి, ఎలా ఏడవాలి, ఎవరి కోసం ఏడవాలి అనేటువంటి గొప్ప పాఠాన్ని సమస్త లోకానికి అందించాడు రామకృష్ణ పరమహంస అన్నాడు. ఆయన ఏడుపు ఎలా ఉంటుందో తెలుసా అండి, ప్రతిరోజు ఉదయంతో నిద్ర లేవగానే సాధారణ నిద్ర లేసిన తర్వాత పనులు చేసుకుంటారు ఎవరు పడితే, సాధారణ జరిగే విషయం. కానీ గదాధారి అలా చేసేవాడు కదండి. అతను నిద్ర లేసిన ప్రతిసారి కూడా అక్కడ ఉన్నటువంటి నది దగ్గరకు వచ్చి బోరున ఆ మట్టిలో దొల్లుతూ ఏడుస్తూ ఉండేవాడు. ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నేను అమ్మని అంటే భగవంతుడిని చూడకుండా ఒక్కరోజు గడిపేశానే, ఇంకో రోజు గడిచిపోయింది అనేటువంటి ఆ తాపత్రయము, ఆ లాంగింగ్ అతనికి ఉండేది. అతడు ఏడ్చేవాడు. కాబట్టి ఇది కనెక్ట్ చేసుకోవచ్చండి. ఎప్పుడైతే ఆ విధంగా నువ్వు విలపించినప్పుడు నీకు తెలుస్తుంది క్లియర్ గా, నన్ను అప్పటి నుంచి నాకు మెహర్ బాబానే కదా తోడు, ఈ సృష్టిలోకి నేను రాతి రూపం నుండి వచ్చినప్పుడు నాకు అన్నం పెట్టింది ఆయన, తోడుగా ఉన్నది ఆయన, నాకు నీడనిచ్చింది ఆయన, ఆయనే కదా నా కాన్స్టెంట్ కంపానియన్. సో లోకంలో కంపానియన్స్ చాలా మంది ఉంటారు, కానీ కాన్స్టెంట్ గా ఎంత మంది ఉంటారు? గుండె మీద చేసుకుంటే మన కళ్ళ ముందు ఈ క్షణం మనతో మాట్లాడేవాడు తోడు తప్ప ఇంక ఈ లోకంలో తోడు ఎవరిది ఉంటుందండి? అందుకే 2 రకాల ప్రేమలు కనిపిస్తాయండి మనకి ప్రపంచంలో. 2 రకాల ప్రపంచంలో ఒక ప్రేమ కనిపిస్తోంది, ప్రపంచానికి అతీతంగా ఇంకో ప్రేమ కనిపిస్తుంది. దాని అవతారుడు హ్యూమన్ లవ్, డివైన్ లవ్ అని చెప్పాడు. నాకు సంబంధించినంత వరకు, నేను ప్రయాణం చేస్తున్నంత వరకు నాకు అర్థమయ్యే భాషలో అవతాడు చెప్పింది ఏంటి అంటే, హ్యూమన్ లవ్ అనేటువంటిది అనుకునే ప్రేమ అన్నాడు. అవన్నీ అనుకోవడమే, ఎవరికి వాళ్ళు అనుకుంటారు, ఇతను నాకు చివరి దాకా ఉంటాడు, నాకు నేను అనుకున్న విధంగా నన్ను దరి చేర్చేస్తాడు, నన్ను ఆదుకుంటాడు అనిపిస్తుందే తప్ప అదంతా కూడా అనుకునే ప్రేమే. కానీ సెకండ్ పాయింట్ ఏంటో తెలుసా అండి? ఇప్పుడు మనతో మాట్లాడే వాడి ప్రేమ ఎటువంటి ప్రేమ అంటే ఇది ఆదుకునే ప్రేమ, అది డివైన్ లవ్ అండి.
కాబట్టి ప్రపంచంలో లోకోపాసనంలో అనుకునే ప్రేమ ఉంటుంది, మెహరోపాసనంలో మనకు ఉండాల్సినటువంటి ఆదుకునే ప్రేమ ఉంటుంది. అటువంటి ప్రేమతో ఉన్నటువంటి వాడే చార్ట్ నెంబర్ 9 లో నువ్వు రాతి రూపంలో ఉన్నప్పుడు నుండి నేను నీకు అన్ని కావాల్సిన చేసి పెట్టాను అంటే నేనే నీకు నిత్య సహచరుడు అనే విషయాన్ని గుర్తు చేసినప్పుడు కన్నీరు రాకుండా ఎలా ఉంటుందండి? ఖచ్చితంగా వస్తుందండి. ఒక్కసారి ఆ చాటుని చూస్తే గుడ్డి మీద చెయ్యి వేసుకొని నేను ఇప్పుడు రీఇన్కార్నేషన్ లో ఉన్నాను, ఆ రాతిగా ఉన్నప్పుడు నా తల్లిదండ్రులు ఎవరు, వృక్షంగా ఉన్నప్పుడు నా భార్య పిల్లలు ఎవరు, నేను ఒక 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 క్రిమికీటగా ఉన్నప్పుడు వచ్చేసి నా శత్రువులు ఎవరు, నా మిత్రులు ఎవరు, అక్కడంతా ఎవరైనా ఉండేది బాగా అర్థం చేసుకుంటే అప్పటికి కూడా కనెక్ట్ అయినటువంటిది మాస్టర్ సోల్. అప్పుడు ఆ టైంలో అదే సృష్టికర్త అయినటువంటి మెహర్ బాబా అక్కడ లోపల కనెక్ట్ అయింది మాత్రము ఒక గురువాత్మక అవతార మెహర్ బాబా కనెక్ట్ అయి ఉన్నాడు. కాబట్టి ఇది అర్థం చేసుకోవాలి. కాబట్టి థర్డ్ పాయింట్కి వచ్చేసరికి ఎప్పుడైతే నువ్వు అలా విలపించినప్పుడు ఏం జరుగుతుంది అంటే నీ హృదయం అనేటువంటిది దహించుకోపోతుంది. ఎటువంటి దహించుకోవడం అంటే లాంగింగ్ అంటే లాంగింగ్. నేను ఎప్పుడు మెహర్ బాబాని చూస్తాను, ఎప్పుడు నేను మెహర్ బాబా జీవితాన్ని గడుపుతాను, విపరీతంగా అది తాపత్రయం అనేటువంటిది కాదండి. ఎందుకంటే ఆ బర్నింగ్ ఆఫ్ లాంగింగ్ అంటే బాబా చెప్పిన జీవితాన్ని ఇప్పుడు కలుగుతాను, బాబా చెప్పినట్లుగా గనుక ఈ జీవితం ఇలా ఉంది కదా, ఇంకా ఎంతకాలం ఈ లోకంలో, ఇంకా ఎంతకాలం ఈ సంసారము అనేది అన్ని మొత్తం బర్న్ చేసేస్తుందండి. ఆ హార్ట్ అనేటువంటి బర్న్ చేసేసుకుంటా కూడా కరిగిపోతాడు, కన్జ్యూమ్ అయిపోతాడు అంటాడు అవుతాడు. అప్పుడు ఎప్పుడైతే ఈ 3 ప్రాసెస్ జరుగుతుందో, ఈ యొక్క 3 ప్రక్రియలు అయిన తర్వాత మాత్రమే నీకేం జరుగుతుంది? ఇంతవరకు రియాలిటీ గురించి నువ్వు విన్నావు, రియాలిటీ గురించి చదువుకున్నావు, రియాలిటీ గురించి నువ్వు అండర్స్టాండ్ చేసుకున్నావు, రియాలిటీ గురించి నువ్వు అవేర్నెస్ తెచ్చుకున్నావు. అవన్నీ కూడా ఎలా ఉపయోగపడుతుంది అంటే లాస్ట్ పాయింట్ లో అవతాడు చెప్పాడు, అండ్ యూ విల్ ఎక్స్పీరియన్స్ ద రియల్, దట్ ఈస్ నథింగ్ బట్ గాడ్ రియలైజేషన్. వచ్చిన పని పూర్తి చేసుకోవడము, ఆ ఉన్నటువంటి ఒకే ప్రశ్న అయినటువంటి రియల్ క్వశ్చన్ అయినటువంటి ఐఎమ్ గాడ్ కి అసలైన రియల్ ఆన్సర్ అంటే ఏంటి? ఐ యామ్ గాడ్, నేను భగవంతుడు అనే మాట అనుభవపూర్వకంగా నువ్వు వచిస్తావు. అది అవతాడు చెప్పినటువంటి సెకండ్ పాయింట్ లో ఉన్నట్టు 4th లైన్ అండి. కాబట్టి ఎందుకు గాడ్ స్పీక్స్ అనేది కూడా ప్రతి క్షణం కూడా ఎందుకు గాడ్ స్పీక్స్ ఓ మనసా, ఎందుకు గాడ్ స్పీక్స్ అని నువ్వు ప్రశ్నిస్తున్నావు కదా, ఎందుకు ఇప్పుడు అవతాడు చెప్తున్నాడు కదా ఈ మాటలని, ఎందుకు గాడ్ స్పీక్స్, ఎందుకు అవతార మెహర్ బాబా నువ్వు అడుగుతున్నావు కదా మనసా, ఎందుకు అవతార మెహర్ బాబా. కాబట్టి ఈ విధమైనటువంటి ఎక్కడైనా కూడా ప్రశ్నిస్తున్నప్పటికీ కూడా ఆ మనస్సుకి ధీటుగా సమాధానం చెప్పి దాన్ని సమాధానం పరిచి ఆ విధమైన సమర్థత కలిగి ఉండేలాగా మనకి అటువంటి స్ట్రెంగ్త్ ని కూడా అవతాడు మనకి ప్రసాదించేలాగా ప్రాప్తించేలాగా ఇంకా రేపు ఇంకా ఎల్లుంటుంది కాబట్టి మిగతా పాయింట్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా ఆలకించే ప్రయత్నం చేద్దామండి. ఎటర్నల్ బిలీవ్డ్ అవతార్ మెహర్ బాబా కీ జై. ఇంకా 5 minutes ఉందండి మనకి. అరుణ మెహర్ బాబా అన్నయ్య. జై మేరాబా. ఓకే ఆరతి ఇచ్చేస్తే మనం కంక్లూడ్ చేద్దాం. నీ చాయిస్, ఏదైనా ఆరతి ఇచ్చు, ఆరతి ఇచ్చేస్తే బాబాకి మనం కంక్లూడ్ చేద్దాం. బాబాకి స్వభావ ప్రభావా ప్రియతమా మనసు హారతిదే, ప్రియతమా మనసు హారతిదే, దేవాదిదే మనసు హారతిదే, ప్రియతమా మనసు హారతిదే, ప్రేమ జ్యోతిమా హృది వెలగించు, కామ క్రోధముల మది తొలగించు, దామను వీడక నిన్ను ప్రేమించు, దామను వీడక నిన్ను ప్రేమించు, మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే, ప్రియతమా
మనసు హారతిదే. నీ దివ్య నామమే మదిని స్మరించు, నీ దివ్య రూపమే హృది తిలకించు, నీ దివ్య పదములే ఆరాధించు, నీ దివ్య పదములే ఆరాధించు. మము కరుణించవయ్యా ప్రియతమా, మనసు హారతిదే. ప్రియతమా, మనసు హారతిదే. అహంకారము హారతి కాగా, అహంకారము హారతి కాగా, ఇహమే పరమై ప్రకాశించగా, ఇహమే పరమై ప్రకాశించగా. పాహి శరణు సాయుధ్యము పొందగా, పాహి శరణు సాయుధ్యము పొందగా, మము కరుణించవయ్యా ప్రియతమా, మనసు హారతిదే. ప్రియతమా, మనసు హారతిదే. దేవాది దేవా ప్రేమ స్వభావ, ప్రభో మెహరు బాబా, ప్రియతమా మనసు హారతిదే. ప్రియతమా మనసు హారతిదే.